సో ఫ్రెండ్స్ ఇది అమెజాన్ రెన్యూడ్ ప్రొడక్ట్ అనమాట. సో దీనిలో ఏముందంటే శాంసంగ్ లెవెల్ యూ బ్లూటూత్ హెడ్సెట్ అనమాట. సో ఐ థింక్ శాంసంగ్లో వన్ ఆఫ్ ది బెస్ట్ హెడ్సెట్ అని చెప్పుకోవచ్చు. సో మనకు అది కొత్తది కొనాలనుకున్నట్లయితే అరౌండ్ 2500 రూపీస్ అయితే ఉంటుంది. బట్ ఇది అమెజాన్ రెన్యూడ్ ప్రొడక్ట్ అనమాట. సో నేను అరౌండ్ 1000 రూపీస్కి అయితే దీన్ని పర్చేజ్ చేయడం జరిగింది. చాలా మంచి ప్రైస్ అని చెప్పుకోవచ్చు. 1000 రూపీస్ అంటే 100% బెస్ట్ డీల్ అని చెప్తాను. బట్ నాకు కూడా ఈ ప్రోడక్ట్ ఎలా ఉంటుంది ఏంటి అనే ఐడియా అయితే లేదు. చాలా మందికి ఇన్ఫ్యాక్ట్ నాలాగే భయం కూడా అయితే ఉంటుంది. అమెజాన్ రెన్యూడ్ ప్రొడక్ట్స్ కొనాలంటే అసలు ఇవి పనిచేస్తాయా లేవా, లేకపోతే మనకు అసలు జెన్యూన్ ప్రొడక్ట్స్ వస్తాయా, అసలు వారంటీ ఉంటుందా, లేకపోతే అసలు ప్రొడక్ట్ కండిషన్ ఎలా ఉంటుంది. సో ఈ విధంగా చాలామందికి అమెజాన్ రెన్యూడ్ ప్రొడక్ట్స్ గురించి చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. సో ఈవెన్ నాకు కూడా అయితే ఉన్నాయి. సో నేను కూడా అయితే మీతో పాటు ఈరోజు నా డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోబోతున్నాను. సో ఈరోజు ఈ ప్రొడక్ట్ అన్బాక్సింగ్ చేద్దాం. అన్బాక్సింగ్ చేసి చెక్ చేద్దాం అసలు మనకి ఇది ఎలా వస్తుంది, ఏంటి, ఎంతవరకు పని చేస్తుంది, ఎవ్రీథింగ్ అయితే నేను మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గైస్ ఫస్ట్ అయితే మీరు ఇక్కడ ప్యాకేజ్ చూసుకోవచ్చు. సో మనకి రెన్యూడ్ ప్రొడక్ట్ అయినా కానీ ప్యాకేజింగ్ అయితే చాలా సాలిడ్గా చేశారని చెప్పుకోవచ్చు. ఎక్సలెంట్గా అయితే ఉంది. మనకి మామూలు కొత్త ప్రొడక్ట్స్ని ప్యాకేజ్ ఎలా చేస్తారో అలాగే చేశారనమాట. సో ప్యాకేజింగ్ విషయంలో మాత్రం 10/10 అని చెప్పుకోవచ్చు. సో అన్బాక్సింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇంకా ఫస్ట్ సో ఫ్రెండ్స్ బాక్స్ చూసుకోవచ్చు. మీకు శాంసంగ్ లెవెల్ యూ అని అయితే రాస్తుంది. సో బాక్స్ అయితే పర్వాలేదు, కొత్త బాక్స్ లాగా అయితే కనిపిస్తూ ఉంది. ఇంతకుముందు నేను వీటిని యూస్ చేశాను. సో నాకు జెన్యూన్ ప్రొడక్టా కాదా అని గమనించడం అంత కష్టం అయితే కాదు. సో డెఫినెట్గా జెన్యూన్ ప్రొడక్ట్ అని అయితే చెప్పగలను నేను ఇది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు కొన్ని డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశారు. బ్లూటూత్ స్టీరియో హెడ్సెట్ అండ్ ఫ్లెక్సిబుల్ జాయింట్ విత్ నెక్ బ్యాండ్ అండ్ హై క్వాలిటీ వైర్లెస్ స్ట్రీమింగ్ అని చెప్పేసి. సో బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో 12mm speaker units for high quality sound and dual mic for noise reduction and echo cancellation, magnetic earbuds and new design hybrid open type ear gel అని అయితే వీళ్ళు రాసున్నారు. సో ఇవి చాలా మంచి ఇయర్ ఫోన్స్ అనమాట. సో నేను యూస్ చేశాను కాబట్టి నాకు దీని గురించి కొంత ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. సో ముఖ్యంగా కాల్ క్వాలిటీ అయితే ఎక్సలెంట్ ఉంటుంది వీటిలో. అండ్ ఆడియో పరంగా చూసుకున్నా కానీ మనకి డీసెంట్ అయితే ఉంటాయి. అండ్ ఇక్కడ ప్రైస్ చూసుకోవచ్చు గైస్, మనకి 2999 అయితే వేస్తుంది. సో జనరల్గా మనకి కొత్త ప్రొడక్ట్ అయితే ఇది అరౌండ్ 2300 2500 అలా వేరీ అవుతూ ఉంటుంది ప్రైస్. సో నేను దీన్ని అయితే 1000 రూపీస్ కొనడం జరిగింది అమెజాన్లో. సో మనం అయితే ఇక ఓపెన్ చేసేద్దాం ఫస్ట్ అయితే ఇక లేట్. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఇది నార్మల్ సీల్ అనమాట. సో వీళ్ళు జస్ట్ ఒక ప్లాస్టర్ అయితే ఇక్కడ అంటించేశారు. అంటే ఇది మనకు ఆల్రెడీ ఓపెన్ బాక్స్ ప్రొడక్ట్ కాబట్టి సో మనకి సీల్ అనేది బ్రేక్ చేసి ఉంటుంది కాబట్టి వీళ్ళు మామూలుగా సీల్ అయితే ఇక్కడ అంటించారనమాట. సో ఫస్ట్ మీరు ఇది గమనించుకోవచ్చు, ఇది రెన్యూడ్ ప్రొడక్ట్ అని ఇక్కడ అర్థమైపోతుంది మనకి. సో ఈ చిన్న ప్లాస్టర్ అయితే తీసేసాను అండ్ ఓపెన్ చేసాను. వావ్, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. నైస్. సో ఇవి మనకి ప్యాకెట్లో వచ్చినవి అయితే. సో మనకి ఇక్కడ ఇయర్ బడ్స్ అయితే ఉన్నాయి. సో ఈ రకంగా ఇవి మనకి గోల్డ్ కలర్ అనమాట. సో నేను ఆర్డర్ చేసింది కూడా గోల్డ్ కలర్. సో ఇది మనకి ఇయర్ బడ్స్. ఫస్ట్ అయితే దీన్ని పక్కన పెట్టేద్దాం. దీంతో పాటు మనకి 1 పెయిర్ ఆఫ్ ఇయర్ టిప్స్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీరు ఇక్కడ చూడొచ్చు ఇయర్ టిప్స్ అనమాట. ఇవి సేమ్ గోల్డ్ కలర్లోనే ఉన్నాయి. అండ్ దెన్ మనకి ఒక క్విక్ స్టార్ట్ గైడ్ అనమాట. సో ఇది ఏంటో చాలా పెద్ద బుక్ ఉన్నట్టు ఉంది. సో మీరు చదువుకోవాలనుకుంటే చదువుకోవచ్చు. చాలా డీటెయిల్స్ అయితే ఉన్నాయి ఇందులో. సో యాజ్ ఇట్ ఈస్గా మనకి కొత్త దానిలో ఏవైతే ప్రొవైడ్ చేస్తున్నారో సేమ్ అవే ఇక్కడ కూడా అయితే వీళ్ళు ఇవ్వడం జరిగింది. అదొక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. సో ఇక ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. సో ఇయర్ ఫోన్స్ ఎలా ఉన్నాయి అనేది అయితే చెక్ చేద్దాం. సో ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఇయర్ ఫోన్స్ క్వాలిటీ ఎలా ఉందనేసి. సో నాకైతే చాలా బాగా నచ్చేసింది. ఎందుకంటే సో మనకి ఇది రెన్యూడ్ ప్రొడక్ట్ అయినప్పటికీ ఎక్కడా కూడా నాకు చిన్న అసేజ్ మార్క్స్ కానీ లేకపోతే సో ఆల్రెడీ యూస్ చేశారు అన్న ఫీల్ కానీ నాకైతే ఎక్కడా కనబడట్లేదు అనమాట. సో చాలా ప్రీమియం ఫినిష్ యాజ్ ఇట్ ఈస్గా మనకు కొత్తవి కొంటే ఎలా ఉంటాయి. ఈవెన్ మనకి ఎక్కడ చూసినా ర్యాపర్స్ కూడా అయితే అంటించున్నారు అనమాట. సో వీళ్ళు చాలా నీట్గా ఒక కొత్తవి కొంటే ఎలాంటి ఫీలింగ్ అయితే ఉంటుందో మనకి అదే ఫీలింగ్ అయితే ఉంది. సో నేను ఇక్కడైతే 100% ఇంప్రెస్ అని చెప్పుకోవచ్చు అమెజాన్తో. సో అమెజాన్ రెన్యూడ్ ప్రొడక్ట్స్ మీద నాకు ఆల్రెడీ ఒక
ఇంప్రెషన్ అయితే వచ్చేసింది రైట్ నౌ చూసుకున్నట్లయితే. మీరు ఇక్కడ బడ్స్ కూడా అయితే చూసుకోవచ్చు, ఇవి మనకి మ్యాగ్నెటిక్ దీంతో అయితే వస్తున్నాయి అనమాట. సో మ్యాగ్నెటిక్ బడ్స్ ఇవి, సో ఈజీగా అయితే అతుక్కుపోతాయి. సో బడ్స్ చూడొచ్చు, మీకు ఎక్కడ చిన్న అసేజ్ మాకు కూడా కనపడట్లేదు, నాకు చాలా నీట్గా అయితే ఉంది. సో నాకు అది బాగా నచ్చింది. అండ్ ఇక దీని ఫిజికల్ ఓవర్ చూసుకున్నట్లయితే ఇవి మనకి మ్యాగ్నెటిక్ ఇయర్ బడ్స్ అనమాట. సో ఇటు చూసుకున్నట్లయితే మనకి లెఫ్ట్ రైట్ కాంబినేషన్స్ అయితే మెన్షన్ చేస్తున్నాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ స్విచ్ బటన్ అయితే ఉంది. అండ్ ఇక్కడ మొత్తం మనకి ఖాళీగా అయితే ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు లెవెల్ U1 అయితే మెన్షన్ చేస్తుంది అనమాట. అండ్ ఇక క్వాలిటీ చూసుకోవచ్చు, ఎక్సలెంట్ ప్రీమియం ఫినిష్ అయితే ఉంది యాజ్ ఇట్ ఈస్గా మనకి. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి స్విచ్ బటన్ అయితే ఉంది. ఇది మనకి బ్లూటూత్ ఆఫ్ చేయడానికి లేకపోతే ఆన్ చేయడానికి అయితే మనం ఈ బటన్ అయితే యూస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో బ్లూటూత్ ఆన్ అండ్ ఆఫ్ బటన్. అండ్ దెన్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి శాంసంగ్ బ్రాండింగ్ అయితే మెన్షన్ చేశారనమాట. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ప్రైమరీ మైక్రోఫోన్ అయితే ఉంది. సో ఇది కాల్స్కి అయితే చాలా బాగా పనిచేస్తుంది. సో నేను ఆల్రెడీ యూస్ చేశాను కాబట్టి నాకు కొంత ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. సో ఈ ప్రైమరీ మైక్రోఫోన్ అయితే మనకి చాలా బాగా పనిచేస్తుంది. అండ్ దెన్ మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే యూఎస్బి పోర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీరు ఇక్కడ నుంచి అయితే ఛార్జింగ్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. కోర్స్ ఇది మనకి యూఎస్బితోనే వస్తుంది, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉండదు. ఎందుకంటే ఇది మనకి ఎప్పుడో లాంచ్ అయిపోయింది, చాలా ఇయర్స్ క్రితం లాంచ్ అయింది కాబట్టి. సో మనకు అప్పట్లో మైక్రో యూఎస్బిని ఎక్కువ యూస్ చేస్తూ ఉంటారు కాబట్టి సో మైక్రో యూఎస్బి సపోర్ట్తోనే వస్తుంది. అండ్ దెన్ మీరు ఇక్కడ గమనించినట్లయితే మీకు ఇంకొక మైక్రోఫోన్ కూడా అయితే ఉంది. ఇది సెకండరీ మైక్రోఫోన్ అనమాట. సో మనకు ఆల్రెడీ ఇక్కడ ఒక ప్రైమరీ మైక్రోఫోన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, దాంతోపాటు సెకండరీ మైక్రోఫోన్ కూడా అయితే ఉంది. సో రెండు మైక్రోఫోన్స్ కలిపి మనకి ఎక్సలెంట్ సౌండ్ క్వాలిటీ అయితే ఇస్తూ ఉంటారు. మీరు కాల్స్ మాట్లాడుకునేటప్పుడు చాలా బాగా అయితే పనిచేస్తుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కనెక్ట్ చేసి కూడా చెక్ చేద్దాం అసలు మనకి ఇవి కనెక్ట్ అవుతున్నాయా లేదా, అసలు క్వాలిటీ ఎలా ఉంది, సౌండ్ క్వాలిటీ మనకు కొత్తవి ఎలా క్వాలిటీ వస్తున్నాయో అదే విధంగా వస్తున్నాయా లేదా అని మనం అయితే చెక్ చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో నేను ఇక్కడ ఫోన్ అయితే నా ఫోన్లో బ్లూటూత్ అయితే ఆన్ చేశాను. అండ్ ఇక్కడ మనకి బ్లూటూత్ బటన్ అయితే ఉంది. సో మనం ఫస్ట్ అయితే దీన్ని ఆన్లో పెట్టాలి. సో నేనైతే ఆన్లో పెట్టాను. సో చూడొచ్చు మీరు, ఆన్లో పెట్టగానే మనకి ఇక్కడ విజిబిలిటీగా అయితే వస్తుంది. రిఫ్రెష్ కొట్టండి, చూడొచ్చు మీరు శాంసంగ్ లెవెల్ U అని అయితే వచ్చేసింది అనమాట, ఇమ్మీడియట్గా వచ్చింది. సో జస్ట్ మీరు దాని మీద ట్యాప్ చేస్తే చాలు పెయిర్ అయిపోతుంది. సో ఇక్కడ చూడొచ్చు గైస్, మనకి ఇది పెయిర్ అయిపోయింది అనమాట. శాంసంగ్ లెవెల్ U ఇన్ యూజ్ అని చెప్పేసి ఫర్ కాల్స్ అండ్ మీడియా ప్లేబ్యాక్. సో ఫ్రెండ్స్ చూసారు కదా అన్బాక్సింగ్ అయితే. సో అమెజాన్ రెన్యూడ్ ప్రొడక్ట్స్ కొనొచ్చా లేదా అన్న క్వశ్చన్కి నేను ఇచ్చే సింపుల్ ఆన్సర్ ఏంటంటే 100% కొనొచ్చు అని చెప్తాను. బట్ మీకు ప్రైస్ అనేది మినిమం ఒక 50 to 60% కనుక మీకు తక్కువకి వచ్చేటట్లయితే 100% మీరైతే అమెజాన్ రెన్యూడ్ ప్రొడక్ట్స్ కొనుక్కోవచ్చు అనమాట. సో దానికి ఇదే ప్రూఫ్ అని చెప్పొచ్చు. ఎక్సలెంట్ క్వాలిటీ అయితే ఉంది. సో మీరు కొత్తది 2500 రూపీస్ పెట్టి కొన్నట్లయితే ఈ శాంసంగ్ లెవెల్ U బ్లూటూత్ హెడ్సెట్ ఎలా ఉంటుందో మీ ఎక్స్పీరియన్స్ సో యాజ్ ఇట్ ఈజ్గా అయితే ఉంది. మీకు ఎక్కడా కూడా చిన్న విజిబుల్ స్పాట్స్ కూడా అయితే కనపడట్లేదు ఇయర్ ఫోన్స్ మీద. యాక్చువల్గా కొత్తది కొంటే ఎలా ఫీల్ అవుతారో అమెజాన్ రెన్యూడ్ నుంచి వస్తున్న ఈ ప్రోడక్ట్ కూడా అంతే ఉందని చెప్పుకోవచ్చు. చిన్న డిఫరెన్స్ కూడా మీరు నోటీస్ చేయలేరు అనమాట. నాకు కనిపించిన ఒక డిఫరెన్స్ ఏంటంటే, జనరల్గా మీరు కొత్తది కొనుక్కున్నట్లయితే ఏదైతే ఎక్స్ట్రా ఇయర్ టిప్స్ ఉంటాయి కదా, అవి మనకి 3 పెయిర్లు అయితే ప్రొవైడ్ చేస్తుంటారు జనరల్గా. బట్ వీళ్ళు ఓన్లీ 1 పెయిర్ ఇయర్ బడ్స్ మాత్రమే ప్రొవైడ్ చేస్తారు. అదొక్కటే మీకు డిఫరెన్స్ అయితే నోటీస్ చేయొచ్చు. బట్ రిమైనింగ్ ఎవ్రీథింగ్ కూడా మనకి యాజ్ ఇట్ ఈజ్ ఉందని చెప్పుకోవచ్చు. కొత్త ప్రోడక్ట్ ఎలా ఉంటుందో అలాగే అయితే ఉంది. అండ్ ఇక ఈ ఇయర్ ఫోన్స్ గురించి నా ఎక్స్పీరియన్స్ అంటే కోర్స్ నేను మరీ డీప్గా చెప్పక్కర్లేదు. ఇప్పటికే చాలామంది అయితే వీటిని యూస్ చేసి ఉంటారు అండ్ యూస్ చేస్తూ ఉంటారు కూడా. ఇన్ఫ్యాక్ట్ నేను కూడా అయితే ఇంతకుముందు వీటిని యూస్ చేయడం జరిగింది. సో అప్పుడు నాకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే ఉందో ఇప్పుడు యూస్ చేస్తున్నప్పుడు కూడా నాకు సేమ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండింది. సో 1000 రూపీస్కి అబ్సల్యూట్లీ ఇవి స్టీల్ డీల్ అని చెప్తాను. మీకు వాయిస్ క్లారిటీ కానీ, బేస్ లెవెల్స్ కానీ, లేకపోతే ట్రెబుల్ కానీ, మ్యూజిక్ క్లారిటీ కానీ, ఇన్స్ట్రుమెంటేషన్ సపరేషన్స్ కానీ, వోకల్స్ కానీ పిక్చర్ పర్ఫెక్ట్గా ఉన్నాయని చెప్పుకోవచ్చు. మీరు మినిమం ఒక 70-60% మెయింటైన్ చేస్తే సౌండ్ వాల్యూమ్ సరిపోతుంది. మీకు చాలా లౌడ్ అయితే ఉంటాయి ఇవి. అండ్ ఇందులో హైలైట్ థింగ్ ఏంటంటే మనకి మైక్రోఫోన్ అని చెప్పుకోవచ్చు. మీకు అసలు ఈ బడ్జెట్లో వచ్చే ఏ ఇయర్ ఫోన్స్లో కూడా రైట్ నో మార్కెట్లో మనకి అంత గొప్ప మైక్ అయితే ఉండట్లేదు. అంటే మీరు కాల్స్ చేసుకోవాలి అంటే అంత గొప్ప క్లారిటీ అయితే ఉండట్లేదు అనమాట. బట్ ఈ పర్టికులర్ ఇయర్ ఫోన్స్ మాత్రం మీకు సూపర్బ్, ఏదైతే కాల్ క్వాలిటీ ఉంటుందో సూపర్బ్గా అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. మీరు ట్రాఫిక్లో ఉన్నా, ఇంట్లో ఉన్నా, లేకపోతే ఎంత పెద్ద నాయిస్ ఎన్వైర్న్మెంట్లో ఉన్నా కానీ మీకు డ్యూయల్ మైక్రోఫోన్స్ ఉండడం వల్ల పిక్చర్ పర్ఫెక్ట్ కాల్ క్వాలిటీ అయితే మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అనమాట. అవతల పార్టీకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. మీ వాయిస్ ఈజీగా అయితే వినబడుతుంది అండ్ వాళ్ళ వాయిస్ కూడా మీకు
ఈజీగా అయితే ట్రాన్స్ఫర్ అవుతుంది. సో 100% ఆ విషయంలో కూడా నేను ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయలేదు. డౌన్ సైడ్ ఏంటంటే అంటే మనకి రైట్ నో మార్కెట్లో అవైలబుల్ ఉన్న మిగతా ఇయర్ ఫోన్స్తో కంపేర్ చేసుకున్నప్పుడు ఒక చిన్న డౌన్ సైడ్ అంటే ఇది మనకి మైక్రో USB పోర్ట్తో అయితే వస్తుంది అండ్ మీకు ఛార్జింగ్ టైం కూడా అయితే కొంచెం ఎక్కువ తీసుకుంటుందని చెప్పుకోవచ్చు. ఎలాంటి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే లేదు. అఫ్కోర్స్ ఇది మనకి ఎప్పుడో కొన్ని ఇయర్స్ బ్యాక్ లాంచ్ చేసింది కాబట్టి డెఫినెట్గా మనం అంతకన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేమన్నమాట. మోర్ ఓవర్ 1000 రూపీస్ ప్రైస్ పాయింట్కి ఇది స్టీల్ డీల్ అని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా చూసుకున్నట్లయితే 1000 రూపాయలకి ఇది స్టీల్ డీల్ అని చెప్తాను. నాట్ ఓన్లీ దిస్, మీకు ఒకవేళ ఏదైనా మంచి డీల్ దొరికినట్లయితే అమెజాన్ రెన్యూడ్ ప్రొడక్ట్స్లో 100% మీరైతే ట్రై చేయొచ్చు. మనకు మంచి క్వాలిటీ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ నాకైతే అంత గొప్ప డీల్స్ అయితే కనపడట్లేదు వీళ్ళు. అమెజాన్ రెన్యూడ్ ప్రొడక్ట్స్ చూసుకుంటే ఏదైతే కొత్త ఉన్నాయో సో కొత్త వాటికన్నా ఒక 1000-2000 రూపాయలు తగ్గించి అయితే పెడుతున్నారు. అది మొబైల్ ఫోన్స్లో చూసుకున్నట్లయితే. ఒకవేళ యాక్సెసరీస్ చూసుకున్నట్లయితే ఒక 500 లేకపోతే ఒక 700-600 ఆ ప్రైస్ డిఫరెన్స్ మాత్రమే ఉంటుంది. సో మీకు మరీ అంత తక్కువ ప్రైస్ డిఫరెన్స్ ఉన్నప్పుడు అయితే నేనైతే రికమెండ్ చేయను కొనుక్కోమని. మీరు డైరెక్ట్గా కొత్తవి అయితే కొనుక్కోవచ్చు. బట్ అట్లీస్ట్ మీకు ఒక 50-60% ప్రైస్ డిఫరెన్స్, లైక్ ఇప్పుడు నేను ఇవి 2500 రూపాయలు కొత్తవి అయితే ఉంటాయన్నమాట మార్కెట్లో. సో బట్ నేనైతే 1000 రూపీస్కి పర్చేజ్ చేయడం జరిగింది. అంటే నాకు ఇంచుమించుగా ఒక 60% డిస్కౌంట్ అయితే వచ్చింది. సో ఆ డిస్కౌంట్లో వస్తే మాత్రం మీరు 100% అమెజాన్ రెన్యూడ్ ప్రొడక్ట్స్ అయితే కొనొచ్చు అని నేనైతే చెప్తాను. సో అది గైస్, ఐ హోప్ మీ డౌట్స్ అన్ని నేను క్లారిఫై చేశానని అనుకుంటున్నాను అమెజాన్ రెన్యూడ్ ప్రొడక్ట్స్ గురించి అండ్ శాంసంగ్ లెవెల్ యూ బ్లూటూత్ హెడ్సెట్స్ గురించి కూడా. సో మీకు గనక ఒకవేళ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ ఇది అన్బాక్సింగ్ వీడియోస్ని వీలైనంత ఎక్కువ మందికి అయితే షేర్ చేస్తూ ఉండండి. అండ్ మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి సో దట్ నేను వీడియో పెట్టిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ అయితే వస్తూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. దిస్ ఈజ్ రాజేష్ సైనింగ్ ఆఫ్.